హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఈ ప్రశ్న రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారే కాదు, రకరకాల కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఓ టీకో లేకపోతే దేనికో లంచ్కో ఆగినప్పుడు, లేకపోతే లంచ్ బ్రేక్లో నలుగురు కలిసినప్పుడు, టీ బ్రేక్ నలుగురు కలిసి వెళ్ళినప్పుడు, లేదా ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు రైల్లోనో బస్సులోనో ఇట్లాంటి చర్చలు తరచూ వింటూ ఉంటాం. రియల్ ఎస్టేట్ ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది. నెగటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఢమాల్ డిమేర్ అనే చెప్తారు. అసలు రియల్ ఎస్టేట్ ఏముంది, సేల్స్ యాడ్ అవుతున్నాయి, ఇవే కామెంట్స్. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు వారిలో కూడా కొంతమందికి ఇదే అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు సేల్స్ చేసుకోలేక మార్కెట్ బాగాలేదు అని చెప్తుంటారు. అది చాలా పరమ దరిద్రమైన అది. సేల్స్ చేసుకోగలిగే వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటున్నారు. అది నేను చూస్తున్నాను వాస్తవంగా. నేను ఇప్పుడు ఎందుకంటే 4-5 ఆఫీసులకు రెగ్యులర్గా తిరుగుతున్నాను. నేను వెళ్ళిన ప్రతి ఆఫీస్లో కనీసం ఆ టైంలో పేమెంట్ చేయడానికి ఒక ఇద్దరైనా కనిపిస్తున్నారు అక్కడ, విత్ బ్యాగ్స్ క్యాష్. నేను చూస్తున్నాను అది. సో ట్రాన్సాక్షన్స్ లేవనేది మాత్రం ఖచ్చితంగా ఒక నెగటివ్ మైండ్ సెట్తో వ్యాప్తి చెందుతున్న ఒక పుకారు, వదంతి, ఒక అభూత కల్పనతో కూడిన ప్రచారమే నమ్ముతాను. అట్లాగని అద్భుతంగా సేల్స్ జరుగుతున్నాయా అంటే కొంత జరగకపోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్ సిటీ 2016 నుంచి పుంజుకొని 2023 దాకా 5 ఏళ్ళు రియల్ ఎస్టేట్ మార్కెట్ అద్భుతంగా పెరిగింది. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక 2 ఏళ్ళు కొంత స్టాగ్నేషన్ పీరియడ్ ఉంటుంది. అసలు కేసీఆర్ గవర్నమెంట్ ఏ డైరెక్షన్లో పెడుతుంది, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళకు వ్యతిరేకంగా ఏమైనా కార్యక్రమాలు టేకప్ చేస్తుందా, ఇట్లాంటి రకరకాల అనుమానాలు ఉండడం వల్ల కొంత స్టాగ్నేషన్ ఉంది. కానీ వన్స్ 2016 నువ్వు పుంజుకున్నది అంటే ఆ తర్వాత 2018 తర్వాత ఇంకా వేగాన్ని పుంజుకొని 2023 దాకా ఎలక్షన్స్ వచ్చేదాకా బ్రహ్మాండంగా ఉంది. ఎలక్షన్స్ తర్వాత రకరకాల కారణాల వల్ల ఒక 1.5 yearగా కొన్ని ఏరియాల్లో బాగుంది, కొన్ని ఏరియాల్లో బాగాలేదు. కానీ ఎవర్ గ్రీన్ జరిగేది ఏంటంటే ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన సేల్స్. ఇప్పుడు నేను అదే చెప్పబోతున్నాను. హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లకు సంబంధించే డిమాండ్ అద్భుతంగా ఉంది. ఆ స్టడీ రిపోర్ట్ను నేను మీకు ఈ వీడియోలో రివీల్ చేయబోతున్నాను. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, ఎంటైర్ కంట్రీలో కూడా ఓపెన్ ప్లాట్ల మీదనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దానివల్లనే ఇప్పుడు వర్టికల్గా పెరిగే ముంబై లాంటి ప్లేస్లో, ముంబై అనేది వర్టికల్గా పెరుగుతుంది ఎందుకంటే ల్యాండ్ ఎక్స్పాన్షన్కి స్కోప్ చాలా తక్కువ అక్కడ. నవి ముంబైలో వైపు పెరగాలి తప్ప ఒరిజినల్ ముంబైలో వర్టికల్గా పెరగాల్సిందే. అందుకే ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ధర కోట్లలో ఉంటుంది అక్కడ. ఇప్పుడు మొన్న ఎక్కడో చదివాను నేను, విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్లాట్ ధర 34 కోట్లు అంట ఒక ఫ్లాట్. మన దగ్గర మనం అంత ఎక్స్పెక్ట్ చేస్తామా? 34 కోట్లు ఉన్నవాడు ఖచ్చితంగా అద్భుతమైన ఇండిపెండెంట్ హౌస్ కట్టుకోవాలనుకుంటాం. మన దగ్గర ఫ్లాట్ ఎందుకు అనుకుంటాం, కానీ ముంబైలో ల్యాండ్ అవైలబిలిటీ తక్కువ. అఫ్ కోర్స్ సేమ్ పర్సన్కి ఢిల్లీలో ఉందనుకోండి అద్భుతమైన బంగ్లా, దాని వాల్యూ 90 కోట్లు అంట. సో అది పక్కన పెడితే, సో నేను ఒక రివీల్ చేయబోతున్నాను. ఇది ప్రతి సంవత్సరం స్థలాల ధరలు 7% పెరుగుతున్నాయి మన దేశంలో. 7%. అంటే ఇప్పుడు మనం బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తే మనకు వచ్చే ఇంట్రెస్ట్ రేట్ కంటే మెరుగ్గానే పెరుగుతున్నాయి ఒకటి. తర్వాత గోల్డ్ రేట్ ఈ మధ్య ర్యాపిడ్గా పెరుగుతుండొచ్చు, కానీ అంతకుముందు నిలకడగా గోల్డ్ రేట్ పెరగడం కూడా ఆ పర్సెంటేజ్ లేదు యాక్చువల్గా. అఫ్ కోర్స్ లాస్ట్ 2 years నుంచి విపరీతంగా పెరిగింది అనుకోండి, అది వేరే విషయం. మనకు 50-55 వేల దగ్గర చూసినట్టు గుర్తు, కొడితే మళ్ళీ 90sకి వచ్చి పడింది. ఇప్పుడు అది 95 to 1 lakh మధ్య కొట్టుమిట్టాడుతుంది బంగారం రేట్. సో 1 లక్ష తర్వాత ఎక్కడ ఫిక్స్ అవుద్దో చూడాల్సిన పరిస్థితి. సో ఇదంతా ట్రెండ్ ఎప్పటి నుంచి అంటే కరోనా తర్వాత ఎక్కువైందంట ఈ ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ఇంట్రెస్ట్. కొనేటప్పుడు తక్కువ ధరకు రావాలి, అమ్మేటప్పుడు ఎక్కువగా ధరకు పోవాలి. ఇది జనరల్గా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళలో ఉండే మైండ్ సెట్. గీరుతుంటారు, కొనేటప్పుడు తక్కువ రావాలి, అమ్మేటప్పుడు మాత్రం ఎక్కువ రావాలి. మరి కొనేవాడికి కూడా వీళ్ళు అమ్ముతున్న దగ్గరప్పుడు ఆ కొనేవాడికి కూడా అదే ఫీలింగ్ ఉంటుంది కదా, నాకు తక్కువ రావాలని. ఆ లాజిక్ ఎక్కడ వర్కౌట్ అవుతుంది? సో హైదరాబాద్కి సంబంధించి చూస్తే దక్షిణాది నగరాలతో పోలిస్తే హైదరాబాద్లోని ఓపెన్ ప్లాట్లకే డిమాండ్ ఎక్కువ. 2018-2021 మధ్య కాలంలో నగరంలో గరిష్టంగా 21%, 21% హైక్ ఇది ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన డిమాండ్. ఎక్కడెక్కడ అంటే శంకర్పల్లి, పటాన్చెరు, తుక్కుగూడ, మహేశ్వరం, షాద్నగర్ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉండిందంట 2018 నుంచి 2021 మధ్య. మిగతా స్టేట్స్తో పోలిస్తే, మిగతా నగరాలతో పోలిస్తే చెన్నైలో వార్షిక వృద్ధి రేటు 18%, బెంగళూరులో వార్షిక వృద్ధి రేటు 13%, అదే హైదరాబాద్లో ఏకంగా 21%. దాట్ ఈస్ ద కేపబిలిటీ ఆఫ్ హైదరాబాద్. నేను పదే చెప్తుంటాను చూడండి, హైదరాబాద్ పొటెన్షియాలిటీ అదని. ఇది సాక్ష్యం, ఇది నేను చెప్తున్నది. ఇక ఆ తర్వాత ఢిల్లీ ఎన్సీఆర్లో కూడా 15% అంట, గుర్గావ్లో అయితే కేవలం 6%. సో అంత దాంట్లో మన దగ్గర మాత్రం అద్భుతమైన పురోగతి.
ధరల పరంగా చూస్తే కూడా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలతో పాటు గుర్గావ్లో కొన్ని ప్రధాన ప్రాంతాలలో నివాస స్థలాలకు డిమాండ్ పెరుగుతుందని ఒక సంస్థ రీసెర్చ్ హెడ్ తెలిపారు. 2018 నుంచి 2000 నమోదవుతున్న నగరాలలో ఓపెన్ ప్లాట్లకు సంబంధించి 2 అంకెల అభివృద్ధి నమోదవుతుంది. ఇందాక నేను చెప్పాను కదా 21% అని. భూముల ధరలు కూడా 13 నుంచి 21% పెరుగుతున్నాయి. సో ఈ భూముల మీద ఇన్వెస్ట్ చేస్తే నష్టమని ఎవరైనా ఫీల్ అయితే మాత్రం ఇది చూసుకొని కళ్ళు తిరుగుతుంది. మీరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఇలా ప్లాట్ని కొని ఆ పేపర్లను సరిగ్గా క్రాస్ చెక్ చేసుకొని ఒక ఈసీ తీసుకొని దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్ల సెట్లన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఆ మొత్తం సెట్ను మీరు బీరువాలో పెట్టి హాయిగా కూర్చుండి కొంతకాలం తర్వాత మీరు క్రాస్ చెక్ చేసుకుంటే ఆ వాల్యూ ఎంత పెరిగిందో తెలుస్తుంది. ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు నక్కర్త మేడిపల్లికి సంబంధించి నేను పదే చెప్తుంటాను. ఫ్యూచర్ సిటీలో దాన్ని మేము లాంచ్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో ఆ వెంచర్ 101 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి. మేము లాంచ్ చేసినప్పుడు 12,000 పెట్టాం. అఫ్ కోర్స్ ఇనాగరల్ ఆఫర్ అవి ఇచ్చామనుకోండి, అది పక్కన పెడితే 12,000 దాని ప్రైస్. ఇవాళ దాంట్లో 15,000 అండి. ఆ రోజు ఫస్ట్ డే వచ్చి నేను పేరు చెప్పను కానీ ఒక దంపతులు విజయవాడ నుంచి వచ్చారు. వాళ్ళు మంచి బార్గెయిన్ చేశారు. ఆ 12,000 మీద రకరకాలుగా బార్గెయిన్ చేసి వాళ్ళు దే బెస్ట్ ప్రైస్, ఎందుకంటే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటామన్నారు, ఫుల్ అమౌంట్ కట్టేస్తామన్నారు. దాంతో వాళ్ళకు బెస్ట్ ప్రైస్ ఆఫర్ చేశారు ఆ కంపెనీ చైర్మన్. వాళ్ళు తీసుకున్న ప్రైస్తో ఇప్పుడు సేల్ అవుతున్న ప్రైస్ కనుక పోలిస్తే దాదాపు 40% ప్రైస్ పెరిగింది. ఎంతకాలం, ఇంత స్పాన్ ఇది? సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 9 నెలల కాలంలో 40% హైక్ ఉంది. ఇప్పుడు అక్కడ ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ వేలం వేస్తే హైక్, భూముల వాల్యూలు పెరుగుతాయి. ఆ తర్వాత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయితే భూముల వాల్యూ పెరుగుతాయి. ఈ రెండింటి ఇంపాక్ట్ వల్ల ఖచ్చితంగా ఇంకొక 6 నెలల్లో 1 ఇయర్లోనే ల్యాండ్ వాల్యూ డబుల్ అవుతుంది. డబుల్ అయింది అనుకోండి, ఇప్పుడు అతనికి ఎంత లాభం పొందినట్టు? ఆయన తీసుకున్న ప్రైస్కు ఇంకొక 1 ఇయర్, ఆయన తీసుకున్న సెప్టెంబర్ ప్రైస్ ఇప్పుడు ఈ సంవత్సరం సెప్టెంబర్ కల్లా 1 ఇయర్లో ఆయన కొన్న వాల్యూకు డబుల్ అవుతుంది. ఆల్రెడీ 40% హైక్ వచ్చింది. ఈ 2 చర్యలు కనుక ఉంటే డబల్ అవుతుంది వాల్యూ. 1 ఇయర్లో డబల్ అయ్యే కెపాసిటీ సిటీలో నన్ను ఉందా? ఇక్కడ ఉంది. నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. పేరు చెప్తే పాపం ఆయన ఇబ్బంది పడతారని చెప్పట్లేదు. ఆ దంపతులు నిజానికి వాళ్ళు చాలా అంటే అలా వచ్చి చూసుకొని అక్కడ చైర్మన్ గారితో మాట్లాడి డీల్ సెటిల్ చేసేసుకున్నారు, డబ్బులు కట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. నేనే అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటాను ఆయన్ని. సో అట్లా మనం విజనరీ దృక్పథం ఉంటే ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం వస్తుంది. విజనరీ థింకింగ్ మిస్ అయిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా అవకాశాన్ని కోల్పోతారు. సైబరాబాద్ విషయంలో మా జనరేషన్ ఏదైతే కోల్పోయిందో, సైబరాబాద్ విషయంలో నేను చెప్తున్నాను కదా, సైబర్ టవర్స్ కన్స్ట్రక్షన్ కోసం వాజ్పేయి గారు వస్తున్న ఆ టైంలో దాని ఇనాగరేషన్ టైంలో మమ్మల్ని ఐఎంపీఆర్ డిపార్ట్మెంట్ వైపు నుంచి తీసుకెళ్లి అక్కడ తిరుగుతున్నప్పుడు అక్కడ కనుక్కుంటే 50-60 వేలకు 200 గజాలు ఇస్తామంటే ఈ రాళ్ళు రప్పల్లో మాకెందుకొని వద్దనుకున్నాం. ఇవాళ అక్కడ గజం ఎంత ఉందో మనకు తెలుసు. నేను చెప్తున్న ప్లేస్ సైబర్ టవర్స్కు దూరమేం కాదు. సైబర్ టవర్స్ నుంచి జస్ట్ ఒక ఫర్లాంగ్ దూరం అంతే, 100-150 మీటర్లు ఉంటాయి అంతే. ఆ దూరంలోనే 50,000 200 గజాలు ఇస్తాం, ఇన్స్టాల్మెంట్లో కట్టండి, మీరు 3 సార్లు కట్టుకోండి, 4 సార్లు కట్టుకోండి అంటే కూడా వద్దనుకున్నాం. మా జనరేషన్ అది మిస్ అవుతుంది. బట్ ఫ్యూచర్ సిటీలో మీ నెక్స్ట్ జనరేషన్ అలా ఫీల్ కావద్దు అనుకుంటే ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. ట్రస్ట్ మీ అండ్ మార్క్ మై వర్డ్స్. రైట్, హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ఆదరణ ఇలాగే కొనసాగుతుంది. అయితే ఫ్లాట్ల విషయంలో మాత్రం కేవలం 2% ఎక్స్పాన్షన్ ఉంది. బట్ ఓపెన్ ప్లాట్ల విషయంలో మాత్రం అద్భుతమైన అది కనిపిస్తుంది. దానికి తోడు ఏంటంటే రకరకాల కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కరోనా తర్వాత ఎవరికి వారు ప్రైవసీతో ఉండాలని కోరుకోవడం కూడా ఓపెన్ ప్లాట్ల డిమాండ్ పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్లాట్ అనేసరికి అంత కమ్యూనిటీ లెవెల్లో ఉంటుంది. ఇంటి ఒక గుమ్మం ఎదురుగా చాలా మంది కడుతుంటారు. నిజానికి అది అట్లా కట్టొద్దు. ఒక ఫ్లోర్లో 2 ఫ్లాట్లు ఉన్నప్పుడు ఆ గుమ్మానికి కొంత దూరం పెట్టవచ్చు. కానీ కొంతమంది బిల్డర్లు ఫేస్ టు ఫేస్ కడుతుంటారు. ఈ ఇంట్లో ఏం జరిగినా ఆ ఇంట్లో తెలియాలి, ఈ ఇంట్లో ఏం తిన్నా ఆ ఇంట్లో తెలియాలి, అంత దరిద్రంగా ఉంటుంది. ఇక కరోనా టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో మనం అందరికీ తెలుసు. అదొక బ్లాక్ ఇయర్స్ 2020-21. 21 అయితే మరీ దారుణం. ఎంతమందిని తీసుకుపోయిందో కరోనా, దాని మొహమ్మాడ. సరే, ఓకే, అది పక్కన పెడితే ఓపెన్ ప్లాట్ల విషయంలో మాత్రం ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టడీ రిపోర్ట్స్ క్లియర్గా చెప్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఎంటైర్ ఇండియాలో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్. దక్షిణాది రాష్ట్రాల్లో చెన్నైలో 18% వృద్ధి రేటు ఉంటే హైదరాబాద్లో 21% ఉంది. బెంగళూరులో కేవలం 13% ఉంటే హైదరాబాద్లో 21% ఉంది. ఈవెన్ ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో కూడా 15% ఉంది ఈ ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన ప్రైస్ ఇండెక్స్కి సంబంధించిన డీటెయిల్స్ పెరుగుదల. హైదరాబాద్ డిమాండ్ అలా ఉంది. సో హైదరాబాద్ పొటెన్షియల్ ఈజ్ లైక్ దట్. అండ్ అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా ఫ్యూచర్ సిటీ విషయంలో అటు సిటీ ఎక్స్పాన్షన్కి కోరుకుంటుంది, అటువైపు రోడ్ కనెక్టివిటీ పెరుగుతుంది, గ్రీన్ ఫీల్డ్ రోడ్లు వేస్తున్నారు, మెట్రో ఎక్స్పాన్షన్ పెడుతున్నారు.
అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా అక్కడికి అందుబాటులో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను సైనిక్పూర్లో ఉంటాను. సైనిక్పూర్ నుంచి నేను శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి నాకు గంటన్నర టైం పడుతుంది. అంటే నేను ఇప్పుడు ఫ్లైట్ ఉదాహరణకు 10 గంటలకు ఫ్లైట్ ఉంది అనుకో ఉదయం, నేను 6 గంటలకు బయలుదేరాలి ఇక్కడ నుంచి. ఎందుకంటే అక్కడ మనకు 2 అవర్స్ ముందు రమ్మంటారు కదా, 2 అవర్స్ ముందు మనం అక్కడ రిపోర్ట్ చేయాలి. సో బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. కాబట్టి నేను 6 గంటలకు బయలుదేరితే 7:30-8 గంటలకు అక్కడికి రీచ్ అయితే అది తీసుకొని మళ్ళీ 1 గంట 2 గంటల లోపల వెయిట్ చేసి, ఇప్పుడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ మరి సూపర్ అయింది, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కంటే ఎక్కువైంది. ఒక డోర్ నుంచి ఒక ఫ్లైట్ కాదు 2 ఫ్లైట్లకు ఇస్తున్నారు. ఒక డోర్ ఓపెన్ చేసి ఇటు ఒకటే గేట్ ఉంటుంది, ఆ గేట్లో ఒక డోర్ ఓపెన్ చేసి ఒక ఫ్లైట్కి, ఇంకొక డోర్ ఓపెన్ చేసి ఇంకో ఫ్లైట్కి ఇస్తున్నారు. అంత రద్దీ. నాకు బాగా గుర్తు 2008 మార్చి 22వ తేదీన మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయింది. సోనియా గాంధీ గారు ఆ రోజు ప్రారంభించారు. నేను ఆ తర్వాత 2 రోజులకే ఫస్ట్ ట్రావెల్ నాది. 2008 మార్చి 24వ తేదీన ఫస్ట్ ట్రావెల్ నాది. తిరుపతి వెళ్ళాను. అసలు లోపలికి వెళ్తుంటే ఒక మనిషి కనపడాడు, అక్కడో మనిషి అంత విశాలంగా అంత ఓపెన్గా ఉండేది. ఇప్పుడు అది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మించిపోతుంది రష్లో. అంటే జనాలు కొద్దిగా ఫ్లైట్ ట్రావెల్ ఎక్కువ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ స్థాయిలో ఇది డిఫరెంట్ టాపిక్ అనుకోండి, అది పక్కన పెడితే. సో హైదరాబాద్ మార్కెట్ ఎవ్వరు కొట్టలేనిది. ఎట్లాంటి విపత్తులు జరిగినా కూడా హైదరాబాద్ మార్కెట్ అద్భుతంగా ఉంటుంది. సో ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్ చేయండి. దట్టు హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ విషయంలో ఇప్పుడు అద్భుతమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయండి. ఈ కంటెంట్, ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే నా ఈ వీడియోను లైక్ చేయండి, సోషల్ మీడియాలో ఈ వీడియోను పంచుకోమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.